వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే రాజకీయపరమైన, ఆర్థికపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అంశాలు అనేకం కనబడుతున్నటువంటి ఇష్యూ. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరమైనటువంటి చర్చలు కూడా సాగుతున్నటువంటి తీరు. ఎందుకంటే భారతీయ వార్తా ప్రపంచం అనేది మిశ్రమమైనటువంటి స్పందనని కలిగి ఉంటుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలలో బంగ్లాదేశ్ ఇష్యూ చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారతదేశం బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందా? సో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య మరింత మైత్రి ఏదైతే బలపడుతుంది అనుకునేటువంటి దశ వైపు నుంచి క్షీణిస్తుంది అనేటువంటి దశ వైపుకు పయనమవుతుందా? సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఇప్పటికే భారతదేశంలో ఆందోళన మొదలైంది కాబట్టి బంగ్లాదేశ్ దీన్ని సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఖండించేటువంటి అవకాశాన్ని పక్కన పెడితే ముందు దీన్ని సీరియస్గా తీసుకొని భారతదేశంతో మళ్ళీ మంచి సత్సంబంధాలు నెలకొల్పేటువంటి ఆలోచన చేస్తుందా అనేటువంటి ఇష్యూసే ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినాయి. సో ఈ అంశాలకు సంబంధించి మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సో రామ్మోహన్ రావు గారు, ఒక్కసారి మనం చూసుకుంటే బంగ్లాదేశ్ ఇష్యూ ప్రజెంట్ కనబడుతున్నటువంటి పరిస్థితి కీలకంగా మారుతుంది. సో ఏమవుతుంది? భారత్ బంగ్లాదేశ్ కి మధ్య మైత్రి చెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంగ్లాదేశ్ ఎందుకు దీన్ని అప్రమత్తంగా తీసుకోలేకపోతుంది? శ్రీనాథ్ గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అన్నట్టు రాజకీయ సమస్యలు లేకపోతే అంతర్జాతీయ సమస్యలు, దేశ సమస్యలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఎందుకంటే ముందు మీరు అనుమతిస్తే ఇవాళ మన జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఒక నిమిషం మాట్లాడి తర్వాత మీరు అన్న ప్రశ్న. తప్పకుండా సార్, తప్పకుండా. జాతీయ వినియోగదారుల దినోత్సవం మనం ఇవాళ పెట్టుకున్నాం. ఎందుకంటే 1986 లో ఈ చట్టం అమలైన రోజు కనుక, మొదలుపెట్టిన రోజు కనుక మన దగ్గర ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చిలో వస్తుంది, మార్చి 24. ఇదేమో డిసెంబర్ 24 నాడు మనకు ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం వస్తుంది. దీనిలో వినియోగదారుడే రారాజు. గాంధీ మహాత్మ అంటాడు కదా, అందరు అత్యంత విలువైన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మీకు కస్టమర్ను సరిగ్గా చూసుకుంటే మీకు మీ బిజినెస్ కానీ ఏదైనా ఎవరికి ఉంటుంది అని ఒక మాట అంటారు. కనుక పుల్లారెడ్డి స్వీట్ హౌస్ లో రాసి ఉంటుంది, గాంధీ మహాత్మని సూక్తి రాసి ఉంటుంది, వినియోగదారుడే రారాజు, వినియోగదారుడు మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి. అట్లాగే పుట్టిన పిల్ల నుంచి మొదలుకొని, అంటే శిశువు ఇవాళ పుడితే బొడ్డుగా అంటే బిల్లాడు కావాలి, చనిపోయే వ్యక్తి మీద సైన్ బట్ట గమ్ముతారు, తెల్ల బట్ట గమ్ముతారు. అక్కడి వరకు కూడా, అంటే పుట్టిన వ్యక్తి నుంచి మొదలుకొని చనిపోయే వరకు కూడా, ఇంకా గట్టిగా మాట్లాడితే కడుపులో ఉన్న శిశువు నుంచి మొదలుకొని గర్భవతిగా ఉన్న తల్లి ఆరోగ్యం కూడా ముఖ్యం కదా, అక్కడి నుంచి చనిపోయే వరకు కూడా మనకు నిత్య జీవితంలో మనం అందరూ వినియోగదారులే. ఒక దగ్గర కస్టమర్, ఒక దగ్గర మన అమ్మకందారు ఒక దగ్గర అనేవాడు ఏదో ఇంకా వేరే వస్తువు కొంటాడు కదా. కనుక వినియోగదారుల హక్కులు కాపాడడానికి చాలా వినియోగదారుడు తెలివైన విజ్ఞానం సంపాదించుకోవాలి, దీన్ని తిరగబడాలి. ఎట్టి పరిస్థితుల్లో వినియోగదారులు నష్టపోవద్దు. ఏది కొన్నా ఏది అమ్మినా కూడా అమ్మినప్పుడేమో ఒక వ్యాపారిగా, కొన్నప్పుడు ఒక కస్టమర్ ఉన్న సందర్భంలో దీన్ని మనం ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వినియోగదారుల చైతన్యం పెరగాలని, వినియోగంలో ఏమైనా పొరపాటు జరిగితే, వాళ్ళు మోసానికి గురవుతే తప్పనిసరి పోరాలను ఆశ్రయించాలని, మీ వినియోగదారుల సంఘాలు కూడా గట్టిగా పనిచేస్తున్నాయి కనుక ఈ చట్టం నిర్వీర్యం కాకుండా ఎప్పటికప్పుడు వినియోగదారుల పోరాలు కూడా నిర్వీర్యం అవుతున్న సందర్భంలో ప్రభుత్వం కూడా గట్టిగా పట్టించుకోవాలని కోరుతూ, వినియోగదారుల దినోత్సవంలో వినియోగదారుల చైతన్యమే వినియోగదారులు నష్టపోకుండా చూస్తుందని ఇవాళ ఆన్లైన్ ప్రపంచంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మనం కోరుతాం. ఇక మీరు అన్న ఏదైతే బంగ్లాదేశ్ సమస్యకు వస్తే, తప్పకుండా మన ప్రభుత్వం చేతగానిది కాదు, కానీ చూస్తున్నది. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా ఏం చేయలేము. జరుగుతున్న హరణం చూస్తున్నాం, అక్కడ మిస్టరీ మరణాలు చూస్తున్నాం, మిస్టరీ హత్యలు చూస్తున్నాం, అట్లాగే మైనార్టీ లేని హిందువుల పరిస్థితి కూడా చూస్తున్నాం అక్కడ. కనుక ఇదంతా ఐక్యరాజ్య సమితి కూడా నిన్ననే హెచ్చరించింది సరైనది కాదని. అందుకు రష్యా కూడా మొన్న ఏమన్నదంటే, మీరు అనవసరంగా మీ గోతి మీరే తీసుకుంటున్నారు, ఇట్లాంటి పనులు చేయకండి బంగ్లాదేశ్ ని హెచ్చరించింది. అయినా సరే అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోము, మీరు అంతర్గత వ్యవహారమైనా కూడా ప్రపంచానికి సంబంధించింది కనుక మిత్రదేశమైన భారత్ తో ఇట్లాంటి చేస్తే మీరే నష్టపోతారు అని కూడా హెచ్చరించింది. కాకపోతే వాళ్ళకు ఒక పెద్ద చాప మన నాలుగు కింద ముళ్ళెక్కినట్టు వాళ్ళకి ఏంటంటే, మనకు చైనా కూడా స్నేహితులారు కనుక భారత్ చైనా మధ్య సంబంధాల విషయంలో మేము మాట్లాడమనుకుంటూనే బంగ్లాదేశ్ ని హెచ్చరించింది. అట్లా అంతెందుకు, నిన్నగా మొన్న వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్కడ భారత్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన విద్యార్థి నాయకులు వరుసగా చనిపోతున్నారు. దీని నా ఉద్దేశం ఏంటంటే, ఈ మొత్తం రేకెత్తించడానికి ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించారు కనుక, షెడ్యూల్ వచ్చింది కనుక ఆ పార్లమెంట్ ఎన్నికలు ఆపడానికే
ఓ రకంగా చైనా ఓ రకంగా చూసుకుంటుంది, మన బంగ్లాదేశ్ ఓ రకంగా ఉపయోగించుకుంటుంది, అమెరికా ఇంకో రకంగా ఉపయోగించుకుంటుంది అంటున్నాను. ఎందుకంటే భారత్ మీద విద్వేషం పెరగాలంటే అమెరికా సిఏ ఏజెంట్లు ఇక్కడ వరుస హత్యలు, విద్యార్థి నాయకులు హత్యలు చేస్తున్నారని నా అంచనా. ఎందుకంటే చాలా వరకు ఏజెన్సీస్ పనిచేస్తున్న ఏజెన్సీలు ఇదే విషయాన్ని చెప్తున్నారు కనుక నేను దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి నాయకుల హత్యలు కూడా తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన కొందరు మాయమైపోతున్నారు మనుషులు కూడా అక్కడ. దానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఏమైతే ఉరుములు మంగళ మీద పడ్డట్టు మన భారత్ కారణం అని చెప్పి మన మీద కత్తులు దూవుతున్నారు, మనకు కాలు దూవుతున్నారు బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నాయకులు. ఒక రకంగా చెప్పాలంటే యూనస్ ప్రభుత్వం విఫలమైంది. అంటే అసలు ఆయన ప్రభుత్వాధినేతనా కాదా తెలియదు, సలహాదారు అంటారు, ఆయన పెద్ద అంటారు, ఆయన మాత్రం దుర్మార్గమైన మాటలు. అంటే పెద్ద మనిషి ఎప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడొద్దు కదా. ఎప్పుడైతే మొన్నటి చైనా పర్యటనలో చూసుకుంటే భారతదేశానికి ఈశాన్య భారతదేశానికి అంటే మా ప్రధాన భారతదేశ భూభాగానికి ఈశాన్య భారతదేశ భూభాగానికి 7 సిస్టర్స్ అంటాం కదా, ఆ చికెన్ నెక్ని తెంపేస్తే నలిపేస్తే అయిపోతుందని చెప్పి డైరెక్ట్ గా చైనా మన అధ్యక్షుడి సమక్షంలోనే ఆయన మాట్లాడారు. అంటే ఏమన్నట్టు అంటే మన భూమి ఆక్రమించుకుంటున్నారంట కదా, 22 కిలోమీటర్ల చిన్న చికెన్ నెక్ అంటామని, అది పోతే డైరెక్ట్ గా బంగ్లాదేశ్ కును చైనాకు మధ్యన సరిహద్దు ఏర్పడుతుంది. అంటే మధ్యన మనం ఉన్నాం కనుక అదేంటంటే చైనా పాలసీ ఏంటిది, బంగాళాఖాతంలో దాని స్థావరం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికి కూడా చుట్టూ తిరిగి వస్తున్నది. అయినా సరే మొత్తం భూభాగం విషయానికి వస్తే బంగాళాఖాతంతో సంబంధం లేదు, అటు ఇటు అరేబియా మహాసముద్రంతో సంబంధం లేదు. పాకిస్తాన్ ద్వారానేమో అరేబియా మహాసముద్రంలోకి ఎంటర్ కావాలని, ఇటు పక్క బంగాళాఖాతంలోకి ఎంటర్ కావాలని, మొత్తం చివరికి హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున తిష్ట వేసి వాటికి మన తన సైనిక శక్తిని నిరూపించుకోవడానికి ప్రపంచాన్ని భయపెట్టడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఇటుపక్క అమెరికా ఏం చేస్తుందంటే సామ్రాజ్యవాద దృక్పథంతో ఈ బంగ్లాదేశ్ ను అట్లానే చుట్టుపక్కల ఉన్న దేశాలను రెచ్చగొడుతూ ముఖ్యంగా పాకిస్తాన్ కు వెనుదండిస్తూ వాళ్ళ తూర్పు పశ్చిమ అంటే మన గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఎడాపేడా మనల్ని వాయించడానికి అమెరికా సిద్ధమైంది. పశ్చిమాన ఇప్పుడు మనకు ఇటు పక్కన పాకిస్తాన్ ఎట్లాగూ పక్కలో పనిలాగా ఉన్నది, తూర్పున కూడా దీన్ని బలి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బంగ్లాదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే తమ కన్ను తమ వేలుతో పొడుచుకుంటున్నారు, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపకారికి ఉపకారం నెపమెన్నకు చేయి వాడు నేర్పరుసుమతి అని వెంకట సామెత ఒక పద్యం, అంటే సుమతి శతకం పద్యం. అటువంటిది వాళ్ళకు వాళ్ళే ఉపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేస్తున్నారు, ఉల్టా అనిపిస్తున్నారు. అందుకని ఏది చేయాలన్నా కూడా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆనాడు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆదుకున్నాం. సరిగ్గా 54 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఆవిర్భావం మన కారణమైన ఒకనాడు వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ విభజనప్పుడు బెంగాలీలు ఎంత గట్టిగా కలిసి పనిచేశారు, మతం పక్కన పెట్టి కదా, మతం పక్కన పెట్టి బెంగాలీ విభజనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదన వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. అప్పుడే కదా వందే మాత్రం ఉద్యమం వచ్చింది. బకిం చంద్ర చటర్జీ అదే సందర్భంలో కదా రాసింది భాషను అవమానిస్తుంటే. అంతేందుకు తూర్పు పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత, భారతదేశం విడిపోయిన తర్వాత, 2 ముక్కలైన తర్వాత పశ్చిమ పాకిస్తాన్ గా ఇప్పుడున్న పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఆనాడు ఎంత నష్టపోయింది చూశాం కదా. రాజకీయ నాయకులు అవమానించారు, భాషను అవమానించారు, అక్కడ ప్రభుత్వం నుంచి ఎన్నికైన వాళ్ళని చంపేశారు. ఇక్కడికి వచ్చిందంటే ఇవాళ ఇప్పుడు జాతీయ ప్రభుత్వం రామ్మోహన్ రావు గారు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఉద్దేశంగా పెట్టుకొని బంగ్లాదేశ్ ఒకవేళ విజయం సాధించాలనేటువంటి అత్యాశతో ముందుకు వెళ్ళిన దాయాదిగా ఉన్నటువంటి ఒక మంచి మిత్ర దేశాన్ని కోల్పోవట్లేదా, దూరం పెట్టుకోవట్లేదా? అదే కదా, వాళ్ళు ఎక్కిన కొమ్మలు వాళ్ళు నరుక్కుంటున్నారు కదా, చూస్తున్నారు. అందుకని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఇవాళ అనేక అవమానాల పాలై శరణార్థులు వచ్చి మన మీద పడుతున్నాయి. మనం ఎప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం కోరుకోలే, 65లో కోరుకోలే, 71లో కోరుకోలే, కార్గిల్ యుద్ధం కోరుకోలే, మన ఆపరేషన్ సింధూర్ కూడా కావాలని కోరుకోలే మనం. ఆనాడు వాళ్ళు కునారీలు పోయి లక్షలాది మంది మన భారతదేశానికి వచ్చేసి సరిహద్దు లోపలికి వచ్చి చొచ్చుకొచ్చి అన్నమో రామచంద్ర అంటే అప్పటికి మనకి ఇంత ఆర్థిక స్థితి లేదు. వారికి 71 చూసుకుంటే 54 ఏళ్ల క్రితం ఇంత ఆహార సమృద్ధి కూడా సాధించాలి. అయినా సరే లక్షలాది మందికి భోజనం పెట్టాం కదా మనం. పెట్టడమే కాదు, వాళ్ళు ఒత్తి పండు చేసినప్పుడు తప్పనిసరి మన భూభాగాన్ని వాడుకొని వాళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు కదా మనం పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినాం. బంగ్లాదేశ్ విముక్తి చేసిన ముజిబుర్ రెహమాన్ ద్రోహి అవుతున్నాడు వాళ్ళకి. ఆయన కూతురు సరే అవినీతి ఉంది కాదంటలేదు, హసీనా అవినీతి పనులు కాదంటలేదు నేను. ముజిబుర్ రెహమాన్ త్యాగాన్ని అయితే అవమానిస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. అదే చెప్పుకొస్తున్నాను, భారతదేశంలో కూడా ఒక రకంగా ఈ జాతి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు గాంధీ మహాత్ముడి ద్రోహిగా చూపించే ప్రయత్నాలు కూడా చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు తెలుసుకున్నారు బీజేపీ కూడా ఇక్కడ మన భారతదేశంలో ఏం చేసిందంటే
గాంధీ మహాత్ముని ఆ వ్యక్తిత్వాన్ని కూడా దుర్మార్గంగా అణిచివేసి ఆయన ఏం చేయలేదు అనే మాట చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ సమాజం అంతా తిరగడం వల్ల నెహ్రూకి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతున్నారు కానీ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు జాతీయ ప్రభుత్వాలు కూడా. అక్కడ కూడా అంతే. ఒక జాతి పిత అనుకున్న ముజిబుర్ రెహమాన్ బంగబంధు ఆయన కదా, అటువంటి బిరుదున్న ఆయనను ఇవాళ ఆయన వచ్చిన బంగ్లాదేశ్ ఏర్పడ్డ 1.5 year లోపలే చంపేశారు ఆయన్ని. అంటే ఆ సమాజం ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళ తాము ఎక్కిన కొమ్మని తాను అనుకుంటున్నారు, తమ వేలు తమ కన్నుతో పొడుచుకుంటున్నారు, తమ వేలుతో తమ కన్ను పొడుచుకుంటున్నారు. ఇది మంచిది కాదు. చైనా బుచ్చులో పడి దేశాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా పునారిడిపోయి నష్టపోయి మళ్ళీ మనని ఆశ్రయిస్తున్నారు. చూశాం కదా, శ్రీలంక కూడా చూశాం కదా సిరాజ్. మనకి శ్రీలంకలో మన సునామీ వస్తే మనమే అనుకున్నాం, చైనా వాడు రాలే. అంతేందుకు మాల్దీవ్స్ లో కూడా అంతే. మాల్దీవ్స్ లో కూడా వాళ్ళు తొక్కజడిస్తే మళ్ళీ మనమే ఆదుకోవాల్సి వచ్చింది టూరిజం పరంగా. ఇట్లా చూస్తే మిగతా భూటాన్ కానీ నేపాల్ కానీ ఇవాళ మనం ఆదుకుంటేనే మనం బతుకుతున్నారు. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్, శత్రు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా మనము పార్లమెంట్ భవనం కట్టించాం, రోడ్లు వేయించాం. ఇదే బంగ్లాదేశ్ కు సిరాజ్ మనకు రోడ్లకు డబ్బులు ఇచ్చినాం, చాలా మన ఆహారానికి డబ్బులు ఇచ్చినాం, చాలా వరకు మనం సమయం పాటించినాం. కానీ వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారంటే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. సహాయం చేసిన వారికి ద్రోహం చేస్తున్నారు. కృతజ్ఞత బదులు కృతజ్ఞత చూపెడుతున్నారు. ఇది తప్పు. తెలుసుకునేలోగా జరిగే పరిణామం జరుగుతుంది కనుక చాలా మంది ఇంకా భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, హిందువుల మీద ఇటువంటి జరుగుతుంటే అంటున్నారు. కరెక్టే. కొన్నిసార్లు మంచితనం చేదగంతనంగా ప్రదర్శించబడుతుంది. మంచితనం ఓసారి మనకు నష్టం చేస్తుంది. కానీ ఓపిక పడుతున్నాం. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది, రష్యా హెచ్చరించింది, మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల పట్ల హెచ్చరిక జారీ చేసినాయి. అయినా వినకపోతే ఈ శస్త్రచికిత్సనే మార్గం అంటున్నాడు. సామదాన భేద దండోపాయాలు ఉంటాయి సిరాజుకి. సామదానం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం కూడా అయిపోయింది. లాభం లేదు, కోపడుతున్నాం. ఇది కూడా దాటితే మీకు దండోపాయం మిగులుతుంది. తప్పనిసరి బంగ్లాదేశ్ను ఢాకాను స్వాధీనం చేసుకోవడం నా ఉద్దేశం ఏంటంటే 1 రోజు పని, 2 రోజుల పని, 3 రోజుల పని, అంతకంటే కాదు. కానీ ఒక్కోసారి యుద్ధం ఏమవుద్దంటే మిగతా అగ్రరాజ్యాలు కనుక సపోర్ట్ చేస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాగా కొనసాగే అవకాశం ఉంటుంది కదా. ఉక్రెయిన్ కూడా నేను అనేది అనుకున్నాను, 4 రోజులు ముగుస్తుంది యుద్ధం అనుకున్నాను. 4 ఏళ్ల నుంచి నడుస్తున్నది. అంటే అమెరికా సహాయం చేస్తుంది ఉక్రెయిన్కు. అట్లాగే రష్యా మనకి ఎంత సహాయం చేసినా కూడా ఇటు పక్కన చైనా, అమెరికా ఇవాళ బంగ్లాదేశ్ లో చిచ్చు పెట్టి బంగ్లాదేశీయులను నష్టపరిచే ప్రయత్నం చేస్తుంది కనుక అగ్రరాజ్యాలు దిగితే ఆ యుద్ధం కూడా మరి ముగిసే అవకాశం ఉండదు. ఇంకా మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. యుద్ధం దాకా పోకుండా సంప్రదింపు దాకా పోవాలనుకుంటున్నాం. బండ కింద చేయి ఇరికింది, మెల్లగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ విధ్వంసానికి, వాళ్ళ వినాశనానికి మనం సరైన జవాబు ఇవ్వగలుగుతాం. ఇచ్చే క్రమంలో మనం కూడా మన డిఫెన్స్ మనం చేసుకుంటున్నాం. అఫెన్స్ కి పోయినప్పుడు వాళ్ళ అఫెన్స్ పోతే మనం కూడా అఫెన్స్ కూడా సిద్ధమవుతున్నాం. కనుక బంగ్లాదేశ్ పరిణామాల పట్ల మన ఆందోళన చెందుతూనే మన సోదరులు వాళ్ళందరూ కూడా మన దేశం నుంచి దాయాది విడిపోయిన వాళ్ళు నష్టపోతే మనం కూడా నష్టపోతాం కదా. అక్కిళ్ళు తగలబడుతుంటే మన ఇంటికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ అరాచకాన్ని ప్రోత్సహించిన ఆ విద్యార్థి సంఘాలు కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ, యుఎస్ లాంటి మంచి అభిప్రాయం ఉండే యుఎస్ మీద నాకు. కానీ యుఎస్ వాళ్ళు చేస్తున్న పని ఎంత దుర్మార్గం అంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. చివరికి వంగబంధు పేరు మీద పెట్టిన పార్లమెంట్ భవన దానిలో హాలు కూడా ఇవాళ మార్చారు, పేరు మార్చి మొన్న ఉస్మాన్ హాతీ పేరు పెట్టారు. అంటే దుర్మార్గం. అంటే ఏమంటున్నారంటే వాళ్ళు ఎక్కిన కొమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. బంగ్లాదేశ్ ప్రజలు నష్టపోతున్నారు, అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. రాజకీయాలు ఎట్లాగా ఉంటాయి, ప్రజలు నష్టపోతూ ఉన్నారంటే కొంత ఈ ఉద్యమకారులు కూడా శాంతించాలి. ముఖ్యంగా అక్కడ శాంతి సంఘాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి చూసినాం కదా. ఆనాడు కరోనా కాలంలో అందరికీ భోజనం పెట్టి ఇస్కాన్ సంస్థను కూడా నాశనం చేసింది కదా వాళ్ళు. ఇస్కాన్ సంస్థ వాటికి మతం లేదు, కులం లేదు కదా. వాళ్ళైతే ఒక కృష్ణుని ఆరాధిస్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకైతే శాఖలు ఉన్నాయి కదా. అటువంటి వాడిని కూడా వీళ్ళు ఓర్వడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ జాతి ఉన్మాదం అనేది ఎటువంటి తీసుకొస్తుంది అంటే తమను తాము చంపుకునే పరిస్థితి తీసుకొస్తుంది. అదే జరుగుతుంది. బంగ్లాదేశ్ ప్రజలు మేలుకొని మేధావులు కూడా, అక్కడ మేధావులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని, ప్రోత్సహిస్తున్న పనిని ఆటంకపరచాలి, సరైనది కాదని చెప్పి బుద్ధి చెప్పాలంటున్నాను. రామ్మోహన్ గారు, రెండోది ఏపీ ఇష్యూ ఒక్కసారి మనం గమనిస్తే అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నోబెల్ బహుమతిని ఎవరైనా గెలుచుకుంటే మాత్రం 100 కోట్ల భారీ నజరాలను కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఎట్ ద సేమ్ టైం అంత రీసెర్చ్ డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా నోబెల్ శాంతి బహుమతులు పొందేంత పరిస్థితి వరకు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే టార్గెట్ దూరంగా పెట్టుకోవడం తప్పుగా, మంచి లక్ష్యాన్ని పెట్టుకోవడం తప్పుగా. ఎవరెస్ట్ శిఖరం మన లక్ష్యం అనుకోండి.
కనీసం కిందికి శిఖరాలను ఎక్కగలుగుతాం కదా మొదలైతే అంటారు. అంటే ఎవరెస్ట్ దాకా పోవాలి కదా కింద, ఎక్కడ దాకా సక్సెస్ అవుతాం. చాలా మంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదాం అనుకుని వాపసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ అత్యంత అద్భుతంగా గురుకుల పాఠశాలలో చదువుకునే పూనా లాంటిది కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందా లేదా అంటే ప్రోత్సాహిస్తే తెలుగు. అందుకని ప్రభుత్వం ఏం చేసే పని ఏంటంటే 4వ సారి ముఖ్యమంత్రి, చాలా అనుభవం ఉంది ఆయనకు. అప్పుడు విజన్ 2020 అంటే అందరూ ఎద్దేవా చేసినాం నాతో సహా. ఇప్పుడు ఏమైంది, విజన్ 2020 ఆయన 2020లో ముఖ్యమంత్రి లేకపోవచ్చు, అప్పటికి రాష్ట్ర విభజన జరగవచ్చు, కానీ ఒక ఉద్దేశం అయితే నెరవేరింది కదా అంటున్నాం. ఇవాళైతే అద్భుతంగా మనం రాణిస్తున్నామా లేదా. అందుకనే నోబెల్ బహుమతి వస్తుందా రాదా తర్వాత సంగతి. వచ్చిన వాళ్ళకి 200 కోట్లు ఇస్తా అంటున్నాడు కదా, అది పెద్దది అంటారు. 100 కోట్లు ఇస్తా అంటున్నాడు, అది పెద్దది అంటున్నాడు. అందుకని దాంతో పాటు నైపుణ్యాభివృద్ధి లేకుండా సిరాజ్ మనకు ఉద్యోగాలు చాలా ఉన్నాయి. చాలా వరకు ఈ ఉద్యోగ మేళాలకు వెళ్తుంటాను మోటివేటర్ గా వెళ్తున్నాం, నేను చూస్తుంటాను. వేల ఉద్యోగాలు రెడీ ఉంటాయి అక్కడ, వేల మంది వస్తారు, లక్షల మంది ఏం వస్తలేరు, 1:2 వస్తున్నారు అనుకోండి. అటువంటి అప్పుడు ముగ్గుట్లో ఒకటి ఉద్యోగం రావాలి కదా, ముగ్గురికి వస్తలేదు ఉద్యోగం. ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం వీడి దగ్గర లేదు, వీడికున్న నైపుణ్యం వాడికి పనికి రాదు. అందుకనే ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు విద్యార్థులకు వీళ్ళని చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ఏ ఉద్యోగము క్రియేట్ చేయబోదు చెప్పలేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా సిరాజ్, కొత్తగా ఉద్యోగ అవకాశాలు నైపుణ్యం లేకుండా ఉద్యోగాలు దొరకవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడే, మొత్తం సమాజాన్ని మార్చిపడేస్తుంది. అటువంటి అప్పుడు మన పాత చదువులు మెకానిక్ విద్యా విధానం సరిపోదు. కాబట్టి ఏం చేయాలి, తప్పనిసరి నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలి. ఈ నైపుణ్యాభివృద్ధి చేసుకునే క్రమంలోనే పెంచుతా అంటున్నారు. తప్పనిసరి పెంచాల్సింది, లేకపోతే ఇప్పుడు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు దుర్లభం. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండవు, ఒకటే 2 రంగాలు ఉంటాయి ప్రభుత్వంలో. ఉంటే దేనిలో ఉంటాయంటే అయితే పోలీసు, లేకపోతే మన వైద్య రంగంలో ఉంటాయి. విద్యా రంగంలో లేవు. టీచర్ నియామకం జరగదు రేపు చూస్తున్న 1:17 ఆంధ్రప్రదేశ్ లో విద్యా చట్టం ఏం చెప్తుంది, మొత్తం దేశం అంతా 1:30 ఉండాలంటుంది. అంటే ఓ టీచర్ 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు 1:17 ఉన్నారు కదా. మెల్లమెల్లగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతున్నాయి కదా. ఒక్క పిల్లవాడు లేని మా ప్రభుత్వ పాఠశాల 2000 చిల్లర ఒక మన తెలంగాణలో ఉన్నాయి. కనుక రేపు విద్యాశాఖలో పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. విద్యలో టీచర్ నియామకం తక్కువవుతుంది, కానీ వైద్యము అట్లానే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో తప్పనిసరి ఉద్యోగాలు, అవి తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే అంటున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నైపుణ్యం పెంచుకోవాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలి. అందుకని క్వాంటమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వారు చంద్రబాబు నాయుడు గారు అంటే, రేపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కనుక ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఆయన. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్ళలో 20 లక్షలు అన్నారు. ఇప్పటికే 1.5 year అయిపోయింది, మరి ఆయన ఉద్యోగాలు చేయలే కదా. కనుక ఈ 3.5 ఏళ్లలో మరి ఆయన అనుకున్న 20 లక్షల టార్గెట్ చేయకపోయినా కనీసం 10 లక్షల టార్గెట్ అనేది చేరాలంటే ఇట్లాంటి సమ్మిట్స్ పెట్టాల్సిందే, ఇట్లా వాళ్ళకు నైపుణ్య అభివృద్ధి కోసం పనిచేయాల్సిందే అని అంటున్నాను. ఇది మంచిది. అంటే ఆ విజన్ లేకపోతే ఏం చేయలేం. కనుక 100 కోట్లు నోబెల్ బహుమతికి ఇస్తామనన్నా, గ్రహీతకి ఇస్తామంటే ఆచరణ సాధ్యం అవుతుందా కాదా తర్వాత సంగతి. కానీ ఒక ఉత్సాహంగా ఒక బహుమతి ప్రకటించారు. ఆ బహుమతిని అందుకునేవాడు వస్తే మంచిది కదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నోబెల్ బహుమతి గ్రహీత ఉన్నట్టు అవుతుంది, మంచిది అంటున్నాడు. విజన్ 2047 పెట్టుకున్నారు ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. అసలు కేరళ కూడా అసలు మొత్తం అంతా దేశం అంతా 2047 మారుమవుతుంది సిద్ధాంతం. కనుక రైజింగ్ తెలంగాణ అని వీళ్ళన్నా, రైజింగ్ కేరళ అని కేరళ ప్రభుత్వం అన్న, రైజింగ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అన్న, రైజింగ్ ఇండియా అన్నా కూడా మన అందరి కృషి ఉంటేనే కదా. గ్రామాలు పట్టణాలు బాగుంటేనే దేశం బాగుంటది. కనుక గ్రామాల పట్టణాలు రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. కనుక ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో, 3వ సైనిక శక్తిగా ఎదిగే క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. ఆ విధంగా కృషి చేస్తున్నారు, కానీ మెచ్చుకుందాం, నష్టమేం లేదు అంటున్నాను. ఆచరణ సాధ్యం అవుతుందా కాదా అనేది మనం మొదలైతే అనుకో, ఒక్క అడుగైతే వేయాలి కదా. 1,00,000 మైళ్ళ ప్రయాణానికి కూడా మొదటి అడుగుతో మొదలవుతుంది. కనుక ఈ మొదటి అడుగు అనుకుందాం, అది కొనసాగాలని కోరుకుందాం. ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో నోబెల్ బహుమతి ఆంధ్ర ప్రాంతం నుంచి రావడం అనేది కొంతవరకు కూడా అందరూ ఆశించదగినటువంటి ఫలితమే. సో ప్రభుత్వం కృషి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది వాల్టి మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 TV.